కూటమి పాలనలో విద్యార్థులపైన కుల వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీ కులానికే ఫస్ట్ ప్రైజ్ రావాలి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 5న ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకు చెందిన శ్రీవర్షిత మొదటి స్థానంలో నిలిచింది. జురుగుమల్లి కే చెందిన పవన్ కుమార్ చౌదరికి 3వ ప్రైజ్ వచ్చింది. రేపు వెలగపూడిలో సీఎం చేతుల మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంది. కాగా రాత్రికి రాత్రే లిస్టులో పేరు మారిపోయింది. శ్రీవర్షిత మొదట ప్రైజ్ వచ్చిందని బహుమతి ఇచ్చిన అధికారులే పేరు మార్చడంతో ఆ బాలికకు కన్నీళ్లు ఆగటం లేదు. ఆమెను పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. 24 మందిలో మా బాబు శ్రీవర్షిత ప్రథమ బహుమతి సాధించింది. ఆ ప్రథమ బహుమతి డిప్యూటీ డిఓ గారు చంద్రమౌళేశ్వర సారథ్యంలో కొంచెం బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారు మాకు పలానా అసెంబ్లీకి తీసుకెళ్తారు, పాప ఫస్ట్ వచ్చింది, అలా 20వ తారీఖు వెళ్ళాల్సి వస్తుంది, ప్రిపేర్గా ఉండమని చెప్పారు. మేము కూడా చాలా సంతోషపడ్డాము. కానీ రాత్రి లిస్టు చూస్తే కొండేపి 115 నెంబర్లో కొండేపి నియోజకవర్గంలో మా పాప పేరు బదులు జరుగుమల్లి హై స్కూల్లో ఉన్న బాబు ఎవరైతే 7 మార్కులతో 4వ స్థానంలో ఉన్నారో ఆ బాబు పేరు ప్రకటించడం జరిగింది. నేను దీని గురించి హెడ్ మాస్టర్ గారిని వివరణ కోరగా పొద్దున ఊళ్లపాలెం హై స్కూల్లో కలిసాము. సార్ని కలిస్తే ఆయన డిప్యూటీ డిఓ గారితో ఎవరితోనో మాట్లాడి అది పైనుంచి ఎవరో ఒత్తిడి ప్రెజర్ వల్ల పెట్టినట్టు ఉన్నారు, ఇది ఇలా రాజకీయం జరిగినట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పాడు. డిప్యూటీ డిఓ గారి సమక్షంలో పోటీలు నిర్వహించారు. వక్తృత్వ పోటీలలో నాకు ద్వితీయ స్థానం వచ్చింది. వక్తృత్వ పోటీలలో, వ్యాసరచన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. క్విజ్ పోటీ నిర్వహించగా నాకు